చెల్సాని శ్రీనివాస్ గారు, నిన్న టీడీపీ ఎంపీల సమావేశంలో మంత్రి లోకేష్ గారు పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా బీజేపీని ఎవరైనా కార్నర్ చేసినా మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్నట్టు కూడా ఇటు లోకేష్ గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలు బీజేపీని విమర్శిస్తే మనం కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు లోకేష్ గారు. ఈ వ్యాఖ్యల వెనుక అసలు అర్థం ఏంటి? బీజేపీని టీడీపీ కాపాడాలని లోకేష్ ఎందుకు కోరుకుంటారంటే ఏం చెప్తారు సార్? సరిగ్గా మీరు విన్నారు లేదన్నా, మనం ఆదాని గారిని కాపాడాలని చెప్పుకుంటారేమో. బీజేపీని కాదు, ఆదాని గారి కోసం గుండె ప్రతిక్షణం తప్పిస్తుంది. గుండె లబ్ డబ్ అని కొట్టుకుందంటే లబ్ ఆదాని అంబానీ అని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆదాని ప్రదేశ్గా మారిపోయిందని దుర్మార్గమైన వార్త కూడా వింటా ఉన్నాను. అన్ఫార్చునేట్ అండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాన్ని కాపాడటానికి నెగ్గొనిపోయి కేంద్రం నేను ఇది మాట్లాడలేదు. ఇవాళ అమెరికాతో కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ విషయం అమెరికాకు దాకా వెళ్ళింది. ఒక ముఖ్య నేత మీద లంచాలు ఇచ్చారని ఆదాని విషయం అమెరికాలో కేసు పెట్టి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెబీ కూడా రిప్లై ఇవ్వట్లేదని కేసు పెట్టి నేను అంత గొడవ నడుస్తుంది. ఇండియా అంతర్జాతీయ వస్తంగా నడుస్తుంది. ఈ ఆదాని లేదా అండుకో మిగతా బ్యాచ్ అందరికీ లక్షల కోట్లు ప్రజల డబ్బులు వచ్చే సంవత్సరాల్లో సావ చెత్త కొట్టి దోపిడీ చేసి పెడతారని చెప్పి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన బ్యాచ్ వీళ్ళందరూ కూటమి ఆరోపించారు. బీజేపీ కాదు, బీజేపీ మంచి పార్టీ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని పార్టీ ఎప్పుడు చేయలేదు. చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ఇవాళ ఆదాని మీద గారి మీద వస్తే ఇప్పుడు ఆయన డిఫెండ్ చేయడానికి ఉన్నారండి. బీజేపీ ఇస్ నాట్ బీజేపీ, ఇట్స్ ఉత్తర భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి గారికి, అద్వానీ గారికి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధాలు కానీ, మన రాష్ట్రానికి చేసిన సాయం కానీ, ఇదో సాయం బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఐ రెస్పెక్ట్ బీజేపీ. బట్ ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీని ప్రొడక్ట్ చేసుకుంటూ ఏంటండి? నేను అడుగుతా ఉన్నాను, మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు, యువనాయకుడు, హేళన చెక్కిన చెప్పినాం మైనస్లను హేళన చెక్కిన తానే చెక్కున్న శిల్పం పప్పుగా ముద్ర వేయబడి ఇవాళ ఒక పవర్ఫుల్ మనిషిగా ఓడిపోయిన దగ్గరే నేను ఎక్కడ నిలబడతాను, అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నిలబడి నెగ్గిన వ్యక్తిగా ఒక పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. కానీ ఇవాళ మీరు చేయాల్సింది బీజేపీని డిఫెండ్ చేయడం కాదు, రాష్ట్ర ప్రజలను డిఫెండ్ చేయండి, యువతరాన్ని డిఫెండ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీల హక్కుల మీద ఫైట్ చేయండి. బీజేపీని డిఫెండ్ చేయడానికి మీ ఎంపీలు అందరూ పనిచేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలను డిఫెండ్ చేయడానికి ఎవరు పనిచేస్తారు? విదేశీ వాళ్ళ కాళ్ళ దగ్గర ముఖ్యం, వీళ్ళ కాళ్ళ దగ్గర ముఖ్యం. ఆదాని గారు పెట్టుకుంటారు, మేము దానికి 25,000 మెగావాట్లు సరిపడే లైన్లు వేసి 25,000 50,000 కోట్లు దృఢమాయిగా ప్రజలు కట్టిన పనులు కట్టిన పనుల నుంచి ఇచ్చేస్తాం. లేదా మార్వాడి గారి ఫ్యాక్టరీ తీసుకొచ్చాం, అక్కడ వాళ్ళకి 70,000 కోట్లు 80,000 కోట్లు ఆఫరిటీస్ టు ఉన్నాం ఇస్తాం. మేము ఆ నిధి ఎక్కడి నుంచి ఇస్తాము? కేంద్రం నుంచి ఇక్కడ రావాల్సిన రాయితీలు మన ఇప్పించడం మానేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇద్దాం. వాళ్ళ దగ్గర సెక్యూరిటీ గార్డుల కింద యువత పనిచేయమంటారా? యు ఆర్ హ్యావింగ్ విజన్లో అంత భక్తిభావం ఉంటాం వేరే. కానీ ముందర మై హంబుల్ రిక్వెస్ట్ యూ అండి, మై హంబుల్ రిక్వెస్ట్ యూ, దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మా మీద దృష్టి పెట్టే బదులు, మా మీద ఉన్న మేము వచ్చే మీడియాల మీద ఆంక్షలు పెట్టించే బదులు, మమ్మల్ని రాకుండా చూడాలనిపించే బదులు, మా మొహం చూడకుండా ఉండాలనిపించే ఆ భావన బదులు కనీసం నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను. మిమ్మల్ని బూతులు తిట్టినాళ్ళు, మీ కుటుంబాలను బూతులు తిట్టినాళ్ళు పక్కన పెట్టుకుని మీరు ఉన్నత పదవులు ఇచ్చారు, నేను నిరూపిస్తాను. ఏ రోజు ఎవరి మీద అనుచితంగా మాట్లాడలేదు, హుందాగా మాట్లాడాను. మీ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు ధర్నాలో పాల్గొన్నాను, రిపీట్ చేస్తాను, ధర్నాలో పాల్గొన్నాను. తర్వాత వేరే వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వెళ్ళి చేసి వచ్చాను. మీరు ఢిల్లీలో ఉంటే నేను ప్రొఫెసర్లు తీసుకొచ్చి మీకు సంఘీభావం అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున మీ సంఘీభావం ప్రకటించాను. ఆయన అంత పెద్ద మనిషి, దక్షిణాదిన స్టాల్వార్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు విడుదల కావాలని కోరుకున్నాం. ఆయన మీద వేధింపులు తప్పన్నాం. ఎస్, మిగతా కేసులు పెట్టుకుంటారు, తప్పే ఉంది, డెఫినెట్ ఇష్యూ. కానీ మీరు మాత్రం వాళ్ళ బీజేపీకి ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఊడుగం చేసే విధంగా ఉన్నారా లేదా అని నేను ఆరోపణ చేయట్లేదు, మిగతా వాళ్ళు చేసే ఆరోపణలు గమనించుకోండి. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడండి. పెట్టుబడులు వస్తున్నాయంటే దాంట్లో మన యువతను పారిశ్రామికవేత్తగా తయారు చేయండి. ఎస్, ఒకే ఒక పరిశ్రమ గ్రీన్కో విషయంలో ఒక పాజిటివ్ యాంగిల్, డెఫినెట్గా ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. నేను కాదంట్లా, నా తెలుగు బిడ్డలో కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు, హూమ్ ఎవర్ ఇట్ మే బీ. కానీ 99% ఆ గుజరాతీ మార్వాడీల యొక్క కాళ్ళకు మొక్కి వాళ్ళ కోసం మిగతా కార్యక్రమాలు చేసేది కంటే తెలుగు జాతి మీరు విభజన హామీలు సాధించండి, రాయితీ సాధించండి. ఆ గుజరాతీ గద్దలు కొన్ని ఎత్తుకుపోయినాయి. గుజరాత్ గిఫ్ట్ సిటీకి 100% ఎగ్జిబిషన్ అంట. తెలుగు జాతికి రావాల్సిన వాళ్ళు తెలంగాణకు కూడా మోసం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది. మీ పార్టీ తెలంగాణలో కూడా అధ్యక్షుడు ఉన్నాడు.
బక్కల లక్ష్మణ్ గారు అందరూ పనిచేస్తూ ఉన్నారు కదా, అరుణ్ కుమార్ గౌడ్ గారు అందరూ ఉన్నారు కదా, దయచేసి మీరు మాట్లాడండి. రాష్ట్ర హక్కుల కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మాట్లాడండి. మీ యొక్క పని ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీని డిఫెండ్ చేయడానికి మీ ఎంపీలు కాదండి. ఆఫ్ కోర్స్ వారు అడిగిన ప్రకారం చెప్పాను, మిగతా మీరేం చెప్పారు నాకు తెలీదు, చెప్పుంటే పాజిటివ్గా తీసుకున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.